హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏజెంట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మీ అందరికి సరికొత్త బ్యాంక్ ఉద్యోగాలు అయితే మీకు రావడం జరిగింది. సో మీకు తెలుగులో కూడా అయితే మీకు జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. మీకు ప్రతి నెల శాలరీ అయితే 72,000 కంటే ఎక్కువైతే ఇవ్వడం జరుగుతుంది. సో బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకైతే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మీ సొంత స్టేట్ లో అయితే జాబ్ పోస్టింగ్ కూడా అయితే ఇస్తారనమాట. సో మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు అనమాట. సో ఎవరైతే పర్మనెంట్ గా బ్యాంక్ జాబ్స్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అయితే అప్లై చేయండి. అండ్ మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే టిఎంబి బ్యాంక్ నుంచి అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ రోల్ కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మీరు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో పర్మనెంట్ గా అయితే ఉండడం జరుగుతుంది ఒక్కసారి సెలెక్ట్ అయినట్లయితే. సో వీటికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ లో అయితే మీరు ఈ జాబ్స్ కి అయితే అప్లై చేయాలన్నమాట. సో వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను అనమాట, కాబట్టి చివరి దాకా చూడండి, చూసి వెంటనే అయితే అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి 28 ఫిబ్రవరి నాడైతే మనకి లేటెస్ట్ గా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీరైతే 16th మార్చ్ లోపలైతే ఈ జాబ్స్ కి అయితే అప్లై చేయాలి, కాబట్టి త్వరగా అయితే అప్లై చేయండి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో. సో వీటికి సంబంధించి కాల్ లెటర్స్ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. అలాగే మీకు సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎక్కడ రాస్తారో అవన్నీ కూడా అయితే డీటెయిల్స్ అయితే ఇస్తారనమాట. సో మీకు ఆన్లైన్ లో అయితే ఉండడం జరుగుతాయి. సో ఇమీడియట్ గా మీరైతే జాబ్ లో సెలెక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. సో వీటికి సంబంధించి డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. మన ఆంధ్రప్రదేశ్ అలాగే మన తెలంగాణలో కూడా అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి తెలుగు జాబ్స్ అనమాట. అంటే మీకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మీకు రీజనల్ లాంగ్వేజ్ అయితే మనకి తెలుగు వచ్చు, కాబట్టి మనందరికీ మీరందరూ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో రీజనల్ లాంగ్వేజ్ బట్టి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఒకవేళ హిందీ కూడా వచ్చినట్లయితే మీరు వేరే స్టేట్స్ కూడా అయితే మీకు కావాల్సిన స్టేట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి 124 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆల్ ఓవర్ గా. సో ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ కి మీకు ఎలాంటి గ్రాడ్యుయేట్ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ చేసినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంటే బిఏ చేసినా, బీటెక్ చేసినా, లేకపోతే బిఎస్సి చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో బీటెక్ ఏ ఫీల్డ్ అయినా సరే అప్లై చేయొచ్చు, లేకపోతే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ బిఏ చేసినా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ నార్మల్ బిఎస్సి ఉంటుంది కదా, సో అది చేసినా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మినిమం 60% మార్క్స్ వస్తే సరిపోతుంది. తర్వాత ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ 30 years వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, 18 years నుంచి 30 years వరకు. సో ఎక్స్పీరియన్స్ ఏం అక్కర్లేదు. సో సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీకు ఇంగ్లీష్ లో అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సింగిల్ ఎగ్జామినేషన్ మాత్రమే అయితే ఉంటుంది అనమాట. సో మీకు ఎలాంటి డబుల్ ఎగ్జామినేషన్స్ ఉండవు, సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత ఆ ఎగ్జామినేషన్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారో సో వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే చేసేసి డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ కి సంబంధించి ఏమేమి ఇస్తారు కూడా అయితే ఇచ్చారు. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, తర్వాత క్వాంటిటీ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ బ్యాంకింగ్ ఈ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అయితే ఉన్నాయి. సో మీకు రాంగ్ ఆన్సర్ కి నెగిటివ్ మార్కింగ్ కూడా అయితే ఉంది, 1/4 మార్క్. సో ఈ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ పర్సనల్ ఇంటర్వ్యూ డైరెక్ట్ గా కండక్ట్ చేసేసి మీకైతే సెలెక్ట్ అయితే జాబ్ లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా అయితే ఇక్కడ మనకి ఇచ్చారనమాట. సో మీరైతే ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే పెట్టుకోవచ్చు. సో ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి కూడా అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఆంధ్రలో అయితే విజయవాడ అండ్ గుంటూరు, విశాఖపట్నంలో అయితే మీకు ఉన్నాయన్నమాట ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి. అదే తెలంగాణలో అయితే హైదరాబాద్ లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంది. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ మనకి వేరే రీజియన్స్ కూడా అయితే ఇచ్చారు, కావాలంటే మీరు అక్కడికి కూడా అయితే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది పెట్టుకోవచ్చు. సో మీరు అక్కడికి అయితే వెళ్ళి రాయొచ్చు అనమాట ఎగ్జామినేషన్ అనేది.
ఇక్కడ మీరు శాలరీ చూసినట్లయితే శాలరీ అనేది ప్రతి మంత్ కి అయితే 72,000 దాకా అయితే మీకు రావడం జరుగుతుంది టోటల్ సిటీసీ అనేది. సో మీకు ఇక్కడ అదర్ అలవెన్సెస్ అని, ఎన్పిఎస్ బ్యాంక్ కాంట్రిబ్యూషన్ అని, గ్రాట్యుటీ అని, మెడికల్ ఎయిడ్ అని, మెడికల్ ఇన్సూరెన్స్ అని, లైఫ్ కవర్ ఇన్సూరెన్స్ అని చెప్పి, తర్వాత యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అని చెప్పి, తర్వాత మీకు పర్ఫార్మెన్స్ బట్టి కూడా అయితే పర్ఫార్మెన్స్ అప్రైజల్ పే కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో ఇలా అన్ని శాలరీస్ అన్ని కలిపిన తర్వాత మీకు 72,000 దాకా అయితే మీకు రావడం జరుగుతుంది. సో సంవత్సరానికి 8,64,740 రూపీస్ దాకా అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు హౌ టు అప్లై కూడా అయితే ఇచ్చారు. సో మీరైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసి పేమెంట్ చేసి తర్వాత డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి అయితే మీరు ఆన్లైన్ లో అయితే అప్లై చేయాలి. సో ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజు కూడా అయితే ఇచ్చారు. సో అప్లికేషన్ ఫీజు అనేది మీకు 1,000 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ అయితే ఉండడం జరుగుతాయి. సో ఇంత అప్లికేషన్ ఫీజు ఉందా అని చెప్పి అనుకోమాకండి. సో ఈ జాబ్స్ కి అయితే చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీకు ఎవరైతే సీరియస్ గా బ్యాంక్ జాబ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో ఒక్కసారి బ్యాంక్ జాబ్ సెలెక్ట్ అయినట్లయితే పర్మనెంట్ గా చేసుకోవచ్చు అనమాట మీరు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా పేమెంట్ చేసి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇది హై అప్లికేషన్ ఫీజు అని చెప్పి అనుకుంటున్నట్లయితే మీరు ఇంత పే చేయాలనుకుంటే సో మీరైతే గవర్నమెంట్ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మన ఛానల్ వీడియోస్ లో అయితే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వీడియోస్ కూడా అయితే ఉన్నాయి. కావాలంటే మీరు అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇదైతే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనమాట. సో ఇది కూడా అయితే మీరు పేపర్ మీద రాసి సో ఇక్కడ మీరు బ్లాంక్ లో అయితే మీ నేమ్ రాసి మీరైతే ఇది కూడా ఫోటో తీసి పీడిఎఫ్ చేసి దాన్ని కూడా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ కూడా అయితే మీరు అప్లోడ్ చేయాలి ఆన్లైన్ లో. సో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే ఫస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా ఎలా అప్లై కూడా అయితే చేయాలని చెప్తుంది జరుగుతుంది. కాబట్టి చివరిదాకా చూడండి. మీకు సంబంధించిన మెయిల్ ఐడి డీటెయిల్స్ అన్ని కూడా అయితే మీరు ఆన్లైన్ లో అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా అయితే మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ కూడా అయితే మీరు ఆన్లైన్ లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత గైడ్ లైన్స్ కూడా అయితే ఇచ్చారు. ఫోటోగ్రాఫ్ ఎలా అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ ఎలా అప్లోడ్ చేయాలని చెప్పి. సో ఇవన్నీ కావాలనుకుంటే చెక్ చేసి అన్ని డీటెయిల్స్ అన్ని సో మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి త్వరగా అయితే అప్లై చేయండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. సో లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేసినట్లయితే మీకు హరీబరీగా అయితే ఒకవేళ మిస్టేక్స్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేయండి. సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది క్లిక్ చేసినట్లయితే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేయడానికి. ఇదైతే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో రిక్రూట్మెంట్ కి సంబంధించి ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్ అని చెప్పి కనబడటం జరుగుతుంది. సో ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు ఓపెన్ అవుతుంది జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే 16th మార్చ్ లోపలైతే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి త్వరగా అయితే అప్లై చేయండి. సో ఇక్కడ మీకు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఉంటుంది. సో ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. సో మీరైతే ఇక్కడ మీ నేమ్, తర్వాత కన్ఫర్మ్ నేమ్, సో మళ్ళీ అదైతే మీ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు లాస్ట్ నేమ్ ఇవన్నీ ఇచ్చారు. సో మొత్తం నేమ్ మీ ఇక్కడ ఎంటర్ చేసేయచ్చు ఈ బాక్సెస్ లో. తర్వాత మీ ఫుల్ నేమ్ మళ్ళీ ఇక్కడైతే ఎంటర్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్, సో మీ మొబైల్ నెంబర్ మళ్ళీ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అదే ఎంటర్ చేయండి. ఆల్టర్నేటివ్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. సో మెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ మెయిల్ ఐడి ఎలా ఇస్తారంటే ఇక్కడ మీకు సంథింగ్ @gmail.com ఇలా ఉంటాయి కదా. సో @ కంటే ముందులో ఉన్నదంతా ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ డొమైన్స్ నేమ్స్ లో gmail.com అయితే ఏదైతే అది gmail.com సెలెక్ట్ చేయండి. ఇలా అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి దగ్గర మళ్ళీ మొత్తం ఈమెయిల్ ఐడి మొత్తం ఎంటర్ చేయండి. సో మీకు అక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ దానికైతే వెళ్ళడం జరుగుతుంది సెకండ్ స్టేజ్ లోకి. సో ఇక్కడైతే మీకు సంబంధించిన ఫోటోగ్రాఫ్, తర్వాత సిగ్నేచర్ అవన్నీ కూడా అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డీటెయిల్స్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ అయితే వస్తాయి. సో మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే అడుగుతారో ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఫైనల్ గా ఇక్కడ ప్రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రివ్యూ అంటే మీరు ఇప్పుడు దాకా ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని అయితే చెక్ చేసుకోండి కరెక్టా కాదో. సో చెక్ చేసిన కదా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత అప్లోడ్స్ అయితే అడగడం జరుగుతుంది. మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా, సో ఆ డాక్యుమెంట్స్ ఏవైతే అడిగావో సో అన్ని కూడా అయితే అప్లోడ్ చేయండి. ఫైనల్ గా నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. ఫైనల్ గా మీరైతే ఆన్లైన్ లో పేమెంట్ చేసి
ఫైనల్ గా సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ రిసిప్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ కూడా అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇలా ఈజీగా అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే పర్మనెంట్ గా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సీనియర్స్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ కింద. సో కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ జాబ్స్ అప్లై చేయకపోతే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ గ్రూప్స్ కానీ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకైతే యూజ్ అవడం జరుగుతుంది, వాళ్ళు అప్లై చేసుకుంటారు. సో మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి, ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో మన టెలిగ్రామ్ ఛానల్లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి. అండ్ మీరు ఇంకా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అనేది ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.